నమస్కారం, నా పేరు ఎన్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మీ ముందుకు ఒక సరికొత్త అప్లికేషన్తో రావడం అయితే జరిగింది. ఆ యొక్క అప్లికేషన్ ఏమిటంటే ఆల్ ఫైల్ కన్వర్టర్ అనే అప్లికేషన్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. మీరు ఇమేజ్ టు పీడిఎఫ్, పీడిఎఫ్ టు ఇమేజ్, ఆడియో టు వీడియో, వీడియో టు ఆడియో, అలాగే వీడియో ఒక ఫార్మాట్ నుంచి వేరే ఫార్మాట్కి చేంజ్ చేయడానికి వివిధ రకమైనటువంటి అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క అప్లికేషన్స్ యూజ్ చేయడం వల్ల మీ యొక్క మొబైల్లో స్లో అవడం అయితే జరుగుతుంది. మొబైల్లో ఎక్కువ యాప్స్ అవడం అయితే జరుగుతుంది. కానీ అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేయకుండా ఒకే ఒక అప్లికేషన్లో ఇవన్నీ వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు మా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కొట్టి ఆల్లో పెట్టుకున్నట్లయితే నేనే వీడియో అప్లోడ్ చేసినప్పుడే మీ యొక్క యూట్యూబ్ యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా మా యొక్క వీడియోస్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అయితే ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, మేము కొన్ని ఛానల్స్తో కొలాబరేట్ అవ్వడం అయితే జరిగింది. ఆ యొక్క ఛానల్స్ వరుసగా సాగర్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ యొక్క ఛానల్ని సాగర్ రన్ చేస్తున్నారు. అలాగే సెకండ్ వన్ గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్, ఈ యొక్క ఛానల్ని షేక్ అమీర్ బాషా రన్ చేస్తున్నారు. థర్డ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్, ఈ యొక్క ఛానల్ని జ్ఞానేశ్వర్ రన్ చేస్తున్నారు. ఈ యొక్క ఛానల్స్లో మొబైల్ టెక్నాలజీ, అలాగే ఫ్రిక్షన్, టిప్స్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ కలవు. ఈ యొక్క ఛానల్స్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఉండడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి క్లిక్ చేసి విజిట్ చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు ఫ్రెండ్స్. ఈ యొక్క ఆల్ ఫైల్స్ కన్వర్టర్ అనే అప్లికేషన్ లింక్ వచ్చేసి మా యొక్క స్వామి టెక్ ఇన్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఛానల్ లింక్ మా యొక్క ఫస్ట్ కామెంట్లో పిన్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి చూడవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ యొక్క వీడియో మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మీ యొక్క సోషల్ మీడియా షేర్ చేయండి. మీరేమన్నా మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, మీకేమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. అయితే ఇక నేను ఆ యొక్క అప్లికేషన్ అయితే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఆ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆల్ ఫైల్స్ కన్వర్టర్ అనే అప్లికేషన్ నేను యాప్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ రైట్ సైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్ ఫైల్స్ కన్వర్టర్ దీని మీద అయితే డబుల్ ట్యాప్ చేద్దాం. దీంట్లో చాలా టూల్స్ ఉన్నాయి. వీడియో అయితే కొంచెం లాంగ్ అవ్వచ్చు, స్కిప్ చేయకుండా వీడియో చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూసిన తర్వాతే మీరు ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్ ఫైల్స్ కన్వర్టర్ దీని మీద అయితే డబుల్ ట్యాప్ చేద్దాం. ఓపెన్ చేయగానే మోర్ ఆప్షన్ రావడం అయితే జరిగింది. ఇక్కడ ట్యాప్ చేద్దాం. దీంట్లో కూడా ఏం టూల్స్ అయితే ఏమి లేవు. ఇక్కడ ట్యాప్ చేద్దాం. అబౌట్ ఇదే ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ వద్దాం. ఇక్కడ మొత్తం 6 ట్యాబ్స్ ఉంటాయి అన్నమాట. నేను రైట్ స్వైప్ చేస్తాను. కన్వర్ట్ డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ని వివిధ రకమైనటువంటి ఫార్మాట్లోకి చేంజ్ చేయొచ్చు. ఇమేజ్ కూడా చేయవచ్చు. ఆడియోని వివిధ రకమైనటువంటి ఫార్మాట్లోకి చేంజ్ చేయవచ్చు. ఈ డాష్ బుక్ అంటే ఈ డాష్ బుక్ ఫార్మాట్స్ మీకు తెలిసే ఉంటాయి. తెలియకపోతే కనుక తెలుసుకుందాం. నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఫార్మాట్స్ కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆర్కైవ్ అంటే కూడా రాబోయే కొంత సమయం లోపు తెలుసుకుందాం. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. ఈ యొక్క అప్లికేషన్ యొక్క 6 ట్యాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక అయితే డాక్యుమెంట్స్లో ఏ ఫార్మాట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. డాక్యుమెంట్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ అని రావడం అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ ఏ ఫార్మాట్స్ ఉన్నాయి మనం రైట్ స్వైప్ చేసి చూద్దాం. టిక్ అని ఉంది. ఇక్కడ కన్వర్ట్ టు డాక్ అంటే డాక్యుమెంట్ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు మన యొక్క ఇమేజ్ని కానీ పీడిఎఫ్ని కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా ఏ ఫార్మాట్స్ ఉన్నాయో చూద్దాం. రైట్ సైడ్ చేద్దాం. దీంట్లో చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. అవన్నీ మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫ్లాష్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ ని. మనం మన దగ్గర ఏదైనా డాక్యుమెంట్ ఉంటే HTML ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కూడా చేసుకోవచ్చు. మన దగ్గర ఏదైనా డాక్యుమెంట్ ఉంటే దాన్ని PDF ఫార్మాట్ లోకి చేంజ్ చేసుకోవచ్చు.
పీబీటీలో కూడా ఫార్మాట్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఆర్టీఎఫ్ ఫార్మాట్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే ఈ యొక్క ఫార్మాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ని టెక్స్ట్ ఫార్మాట్లోకి అయితే చేంజ్ చేద్దాం. దీని మీద డబుల్ టైప్ చేద్దాం. టిక్ నెక్స్ట్ ఉంది, ఇక్కడ డబుల్ టైప్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మనం ఫైల్ మేనేజర్లో అయితే తీసుకోవాలి, ఒక ఫైల్ అయితే ఇక్కడ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రైట్ టైప్ చేద్దాం. ఆల్ ఫైల్స్ కన్వర్టర్ డాక్యుమెంట్ txt చూస్ ఫైల్ అన్న దగ్గరికి రావాలి. ఇక్కడ డబుల్ టైప్ చేయాలి. ఇక్కడ ఒక ఫైల్ తీసుకోవాలి. ఇక్కడ డబుల్ టైప్ చేసి ఒక ఫైల్ అయితే తీసుకుందాం. నేను ఇది మీ క్లాస్లో చూపిస్తాను. ఈ యొక్క ఫైల్ ఎలా ఫార్మాట్ అంటే చేంజ్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను బ్యాక్ వస్తున్నాను, మీకు వేరే కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు డాక్యుమెంట్లో ఏ ఫార్మాట్స్ ఉన్నాయి చూసాం. ఇప్పుడు రైట్ టైప్ చేద్దాం. ఇమేజ్, ఒక ఇమేజ్ని ఎన్ని రకాలుగా ఏ ఫార్మాట్లోకి చేంజ్ చేయవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ డబుల్ టైప్ చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ బోల్డ్ ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి ఇవి మీకు చూపిస్తాను. ఇక్కడ 12 ఫార్మాట్స్ ఉన్నాయి. ఇమేజ్లోకి వచ్చేసి ఒక ఇమేజ్ని మనం 12 ఫార్మాట్స్లోకి చేంజ్ చేయొచ్చు. ఈ యొక్క ఫార్మాట్ ఫస్ట్ PNP అనమాట. ఇప్పుడు రైట్ టైప్ చేద్దాం. హెప్స్ అనమాట. ఇమేజ్ని ఒక గివ్ ఫార్మాట్లోకి కూడా చేంజ్ చేయవచ్చు. ఎక్స్ ఫార్మాట్లో కూడా చేంజ్ చేయవచ్చు. ఐకో ఫార్మాట్స్, ఇవేంటి కొత్తగా ఉన్నాయి ఫార్మాట్స్, నాకు తెలీదు, వింటున్నాను కొత్త ఫార్మాట్స్ అనుకుంటున్నారా? నేను కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఈ యొక్క ఫార్మాట్స్ అయితే వినడం. జేపీజీ ఫార్మాట్, ఇది మన యొక్క ఫొటోస్, ఆల్ ఫొటోస్ అందరికీ తెలిసిన ఫార్మాట్ జేపీజీ ఫార్మాట్. పిఎన్జీ ఫార్మాట్ కూడా కనీసం 50% తెలిసే ఉంటుంది మన యొక్క పబ్లిక్కి. తెలియకపోతే మీకు ఏ ఫార్మాట్ తెలుసు అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. XCB ఈ ఫార్మాట్ కూడా నాకు తెలియదు అనమాట. WVMP వెబ్, ఒక ఇమేజ్ని మనం వెబ్ ఫార్మాట్లో కూడా చేంజ్ చేయవచ్చు. ఇమేజ్లో ఇన్ని రకాల ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు తెలిసినవి 2, 3 ఫార్మాట్స్, కథమయ్యన్ని మనకు తెలవని ఫార్మాట్సే ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు రైట్ టైప్ చేద్దాం. ఆడియో, మ్యాక్సిమం ఆడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి, వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఆడియో ఫార్మాట్స్ తెలిసే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆడియో ఫార్మాట్స్ అసలు ఎన్ని ఉన్నాయి, మీకు ఎన్ని తెలుసు, ఫార్మాట్స్ మీకు ఎన్ని తెలీదు, ఫార్మాట్స్ కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆడియో ఫార్మాట్స్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు రైట్ టైప్ చేద్దాం. ఇక్కడ 9 ఫార్మాట్స్ ఉన్నాయి. 9 ఫార్మాట్స్లో మీకు ఏ ఫార్మాట్స్ తెలుసు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆగ్ ఫార్మాట్, ఇది మనకు తెలుసు అనమాట. హేవ్ ఫార్మాట్, ఈ ఫార్మాట్ నాకు తెలీదు. ఫ్లాగ్, ఒక ఆడియోని ఫ్లాగ్ ఫార్మాట్లో కూడా చేంజ్ చేయవచ్చు. M4A, ఇది ఒక హై లార్జెస్ ఫార్మాట్ అనమాట. ఇది మ్యాక్సిమం ఎవరు యూజ్ చేయరు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ఫార్మాట్ కూడా నాకు తెలుసు, మీకు తెలుసు అంటే తెలుసా తెలీదా అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. MP3 ఫార్మాట్, ఓకే, ఇది మీ అందరికీ తెలిసింది. ఆడియో అంటేనే MP3 అంటేనే ఆడియో అనమాట. ఓకే, ఆగ్ ఫార్మాట్, ఓవర్స్ ఫార్మాట్, వావ్ ఫార్మాట్, ఇది ఒక ఫార్మాట్. 9 ఫార్మాట్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. ఆడియో ఫార్మాట్స్ కూడా చూసాం, ఇమేజ్ ఫార్మాట్ చూసాం, డాక్యుమెంట్ ఫార్మాట్ కూడా చూసాం. ఇప్పుడు రైట్ టైప్ చేద్దాం.
ఈ డాష్ బుక్ అంటే బుక్స్ రీడ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా బాగా తెలిసి ఉంటుంది. నేను బుక్స్ అయితే రీడ్ చేయను. దీంట్లో కొన్ని ఫార్మాట్స్ నాకు తెలుసు, తెలియదు. ఓకే, మీకు ఎన్ని ఫార్మాట్స్ తెలుసో కామెంట్ చేయండి. దీంట్లో అసలు ఏ ఫార్మాట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు రైట్కి అయితే స్వైప్ చేద్దాం. దీంట్లో ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ కూడా 9 ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. ఈ డాష్ బుక్ రీడ్ చేసుకోవడానికి, ఫార్మాట్స్లోకి చేంజ్ చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. వెబ్లో కూడా ఈ డాష్ బుక్ ఫార్మాట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అంట, మీ దగ్గర ఏమన్నా బుక్ ఉంటాయి. FP2 LRF PDB. ఈ యొక్క ఫార్మాట్ నాకు తెలుసు ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మనం చూసిన ఫార్మాట్స్ అన్ని నాకు ఏం తెలీదు, ఈ డాష్ బుక్ ఫార్మాట్స్. ఓకే, PDF మన దగ్గర ఏదైనా బుక్ ఉంటే ఈ డాష్ బుక్లో నుంచి మనం PDFలో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫార్మాట్ తెలుసు. TCR అనమాట. ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో నాకు తెలిసిన ఒక 3 ఫార్మాట్స్ అనుకుంటా. కథమైన నాకు తెలీదు, మీకు ఏమన్నా తెలుసా కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. బ్యాక్ వస్తున్నాను. రైట్ స్వైప్ చేస్తే వీడియో వచ్చింది. ఒక వీడియోని ఎన్ని ఫార్మాట్లా చేంజ్ చేయవచ్చు, అసలు ఏ ఫార్మాట్స్ ఉన్నాయి, మీకు ఎన్ని ఫార్మాట్స్ తెలుసు కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. ఇక్కడ ట్యాప్ చేద్దాం. ఇక్కడ అసలు వీడియోలో ఏ ఫార్మాట్స్ ఉన్నాయి చూద్దాం. ఓమో, దీంట్లో చాలా ఫార్మాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 23 ఫార్మాట్స్ ఉన్నాయి. ఒక వీడియోని మనం 23 ఫార్మాట్స్లోకి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అవి ఏమేమిటో చూద్దాం. ఫస్ట్ది 3G2 ఒక ఫార్మాట్ అనమాట. రైట్ స్వైప్ చేద్దాం. 3GP FLV MKV. ఇది కూడా లార్జెస్ట్ వీడియోస్లో లార్జెస్ట్ ఫార్మాట్ అనమాట. ఇది మ్యాక్సిమం ఎవరు యూజ్ చేయరు ఫ్రెండ్స్. ఓకే, MP4 వీడియోస్ ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ వీడియోస్ చూసేవాళ్ళు కానీ MP4 ఫార్మాట్స్ అందరికీ తెలిసే ఉంటుంది. MP4 అంటే వీడియోస్ అంటేనే MP4 అనమాట. ఓకే ఫ్రెండ్స్, రైట్ స్వైప్ చేద్దాం. ఇది ఒక ఫార్మాట్ అనమాట. ఇది ఒక ఫార్మాట్. వెబ్ ఫార్మాట్. WMB వీడియో టు ఆండ్రాయిడ్. వీడియో టు బ్లాక్బెర్రీ. వీడియో టు ఐఫోన్. వీడియో టు ఐఫోన్. వీడియో టు ఐప్యాడ్. ఓకే ఫ్రెండ్స్, DHD PSP 23 ఫార్మాట్స్. దీంట్లో చూసారా మీరు, వీడియో టు ఆండ్రాయిడ్, వీడియో టు ఐఫోన్, వీడియో టు ఐప్యాడ్, ఈ రకంగా కొన్ని ఫార్మాట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. వీడియోస్లో ఇన్ని ఫార్మాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో కూడా నాకు చాలా వరకు తెలియదు అనమాట. మనకు తెలిసింది వీడియో ఫార్మాట్స్ కొన్ని అనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. ఆర్కైవ్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. దీంట్లో మ్యాక్సిమం తక్కువ ఫార్మాట్సే ఉండవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే 4 ఫార్మాట్స్ ఉన్నాయి. 7G ఫార్మాట్లోకి అయితే చేంజ్ చేసుకోవచ్చు. BZ2లో కూడా చేంజ్ చేయొచ్చు. GCV ఇది మనకు తెలియదు, దీంట్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఒక కొన్ని ఇమేజ్లను కానీ పీడిఎఫ్లను కానీ జిప్ ఫార్మాట్లో అంటారు కదా, జిప్ ఫార్మాట్ అంటారు కదా,
ఈ యొక్క జిప్ అనమాట. ఓకే, ఇవే ఉన్నాయి. బ్యాక్ వచ్చేద్దాం. ఫస్ట్ మీకు నేను ఒక డాక్యుమెంట్ని చూపిస్తాను ఫ్రెండ్స్. దాని కొరకు నేను లెఫ్ట్కి అయితే స్వైప్ చేసి డాక్యుమెంట్ దగ్గరికి అయితే వస్తాను. డాక్యుమెంట్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ని అయితే చేంజ్ చేద్దాం. దాని కొరకు రైట్ స్వైప్ చేసి ఒక ఫార్మాట్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. HTML ఫార్మాట్లోకి అయితే చేంజ్ చేద్దాం. నేను లెఫ్ట్ టైప్ చేస్తాను. నెక్స్ట్ అన్న అక్కడికి వచ్చిన ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే చూస్ ఫైల్ దగ్గరికి అయితే వద్దాం ఫ్రెండ్స్. రైట్ స్వైప్ చేద్దాం. ఆల్ ఫైల్ ఆన్లైన్ చూస్ ఫైల్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ నా దాంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక డాక్యుమెంట్ అయితే తీసుకుంటాను, దాన్ని HTML ఫార్మాట్లోకి అయితే చేంజ్ చేస్తున్నాం అన్నమాట. మనం ఇప్పుడు నేను రైట్ స్వైప్ చేస్తున్నాను. రైట్ స్వైప్ చేసి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఫైల్ అయితే తీసుకోవాలి. ఇవన్నీ మూవీస్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ JPG ఇమేజ్ ఉంది. ఇది వీడియో అనమాట. JPGని HTML ఫార్మాట్లోకి అయితే చేంజ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అప్లోడ్ అయింది. ఇది కన్వర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, మీరు గమనించాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. ఆన్లైన్ కన్వర్ట్ మెను కన్వర్ట్ ఏ డాక్యుమెంట్ HTML. ఒక ఇమేజ్ని HTML లోకి అయితే మనం కన్వర్ట్ చేసాం ఫ్రెండ్స్. HTML కన్వర్టర్, డ్రాప్ ఫైల్, చూస్ ఫైల్, ఎంటర్ URL, స్టార్ట్. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫైల్ అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. డౌన్లోడ్ ఫైల్ సక్సెస్ఫుల్. ఇంతకుముందు కన్వర్ట్ అయింది, ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది. ఇది మన యొక్క ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని HTML ఫార్మాట్లోకి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకే ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. రైట్ స్వైప్ చేద్దాం. ఆన్లైన్ కన్వర్ట్.com, కన్వర్టింగ్ ఫైల్ కన్వర్టింగ్ సక్సెస్ఫుల్లీ కన్వర్ట్ అంటే సక్సెస్ఫుల్గా కన్వర్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. యూ కన్వర్ట్ ఫైల్. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు ఏంటంటే జిన్ అక్కడ JPG ఫార్మాట్ అని చెప్పింది, ఇప్పుడు HTML అని ఫార్మాట్ చెప్పడం అయితే జరుగుతుంది. మనం JPG ఫార్మాట్ నుంచి HTML ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రైట్ టైప్ చేద్దాం. అంటే QR కోడ్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ రకంగా మనం ఇవన్నీ కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను హోమ్కి వచ్చేస్తున్నాను. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీరు వివిధ రకమైనటువంటి అప్లికేషన్స్ యూజ్ చేయకుండా మీకు సంబంధించిన డాక్యుమెంట్, ఇమేజెస్, ఆడియోస్, వీడియోస్, డాష్ బుక్స్, అలాగే ఆర్కైవ్ అన్నిటిని కలిపి ఒకే ఫైల్ కన్వర్టర్, ఆల్ ఫైల్స్ కన్వర్టర్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ తీసుకొచ్చాను. ఈ యొక్క అప్లికేషన్ మీకు బాగుందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క వీడియో నచ్చలేదా డిస్లైక్ చేయండి. దానిగల కారణంలో కామెంట్ రూపంలో తెలియపరచండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు మాకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.